తమ్ముడు కిలో చికెన్ నాకొద్దు ఫ్రెష్ కోసి. సరే సరే ఇప్పుడే కోసి. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ బాబు 2 కిలోల చికెన్ ఆగనా ఫ్రెష్ కోసిస్తాం. కోసిస్తావా? ఇంత పెద్ద షాప్ పెట్టుకొని కోసి పెట్టుకోవారా? నాకొద్దు ఫ్రెష్ కోసి. ఒరే సచ్చినోడా, మొన్న రెడీగా ఉన్న చికెన్ కొడతా అంటేనేమో ఫ్రెష్ ఇది పోయాను. ఇప్పుడు కోసిస్తా ఫ్రెష్గా అంటేనేమో ఇంత పెద్ద షాప్ పెట్టుకొని కోసి పెట్టుకోవంటావురా? తమ్ముడు కొంచెం కాలు దెబ్బ తాకింది, జర డివైడర్ అవతల బండి ఉంది, డివైడర్ ఎక్కలేము, జర బండి తీసుకురావా? సరే అన్న పంటాలం. తమ్ముడు ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇదేంద్రదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. హలో అన్న, 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినావన్నా? ఏం లేదు తమ్ముడు, ఆడ కెమెరాలు ఉన్నాయి అందుకే నేను తెమ్మన్నా. మీరు ఎక్కడో బయలుదేరేమరు? పని పోతున్నాం. పని ఏం చేస్తారా? పైసలు సంపాదిస్తాం. అచ్చా, పైసలు సంపాదించి ఏం చేస్తావా? మంచి బిజినెస్ చేస్తాం. మరి బిజినెస్ చేసి ఏం చేస్తావా? లక్షలు సంపాదిస్తాం. మరి లక్షలు సంపాదించడానికి ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకొని దర్జా కూర్చుంటాం. మరి మేము చేస్తుంది ఏందిరా ఇప్పుడు ఇదేగా? అయిపోయి చిడగొట్టింది నా కొడుకు. ఇడు ఏడు ఇంకొని చేయనియడు. ఇలాంటి వల్లనే మొత్తం సర్వనాశనం అయిపోతురు. ఏంటి అటు చూస్తారు? అయ్యో చెప్తున్నావురా, సగం బీర్ ఫ్రిడ్జ్నే ఉందిరా, లేరా తాయినక పోదువు. మనం ఎందుకు పని చేస్తున్నాం? తింటేందుకు. తిన్నాంగా, మరి రేపటికి రేపు వేద్దాంపా. రామా మస్తు కష్టపడుతున్నాం రా, రేపు వేసుకుని రేపు తింటే అయిపోతుంది కదా. బాగున్నా బాగా కూసారా. మరి ఏం చేస్తుర్రా మరి అందరూ? పనాపాడ ఖాళీ ఉంటున్నాం. సరేగానే మరి ఏడుకోతుర్రా మీరు? పత్రికలు ఇచ్చడానికి వచ్చినాం మామ. ఎవరిదిరా పెళ్లి మరి? అన్నదా? కాదు. బాబాయ్దా? కాదు. తమ్మిందా? కాదు. మరి ఎవరిదిరా పెళ్లి? పెళ్లి సీజన్ లా పత్రికలు ఎక్కువ వచ్చినాయి. టైం పాస్ దాకా అందరికి మంచి వస్తున్నాం. హలో అల్లుడు ఇస్తున్నా అల్లుడు. బాలశ్రీ, మొన్న సంబంధం చూడడానికి వచ్చారు కదా, ఆ పిల్లగాడు ఫోన్ చేసాను, మాట్లాడతాడంట, జర మంచిగా మాట్లాడు. అన్నా చెప్పన్నా అన్న ఒక ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్. నీకు బట్ట తెప్పించేది ఎవరు? మా డాడీ. నీకు సినిమా తీసుకోవాలి? మా డాడీ. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్. ఇట్లాంటి బిడ్డ నాకు పుట్టుంటే 2 కాలు చేతులు ఇరగొట్టి మూలకు సైడ్ దాన్ని. అవును, మీ పేరేంటండి? వెంకటేష్ నా పేరు. అన్న నేను రాపిడానా? వస్తున్నా. అన్న బండి ఎక్కనా? నేను కాదన్నా, సంచి అడిగాలి. ఓటీపీ చెప్పనా? ఓటీపీ కాదన్నా, ఫోన్ ఓటీపీ చూసి చెప్పు. 4281. ఓకేనా, ఇచ్చేస్తా. అన్నా మీరు చెప్పిన లొకేషన్కి వచ్చినా, ఇక్కడ కిరాణా షాప్ ఉంది, లెఫ్ట్ రావాలా రైట్ రావాలా? ఆ కిరాణా షాప్ నుంచి లెఫ్ట్ తీసుకో. అన్నా లొకేషన్కి వచ్చినా, ఇన్నే ఉన్నా. ఉందనా చెత్తకుప్పు ఉంది ఇన్నే. కప్ప చెట్లు ఉన్నాయా? పక్క కంప చెట్టు కూడా ఉంది. వాడు ఆడ దొడ్డికి కూర్చుంటును, మావానికి ఆడ వాటర్. దొడ్డికి పోతుంది ఈ వాటరు. ఏమున్నారా మీరు, గిట్ల కూడా వాడుతున్నారా రాపిడోని? పడ అన్న
అన్న ఎన్ని దినాలైంది నీ గురించే తెచ్చిన తాగనా. అరే నేనంటే ఎంత ప్రేమరా నీకు, మరి నీకురా? నువ్వు తాగితే నేను తాగినట్టే అన్న. ఫస్ట్ అయితే నువ్వు తాగు. అరే నా దగ్గర పైసలు లేవురా, ఉంటే ఖచ్చితంగా నీకు దాగిపించేటోనిరా. ఈరోజు అయితే నేను తాగుతున్నారా. నువ్వు తాగితే నేను తాగినట్టేగానే. A few moments later. అరే ఇంకోటి దేపో. నా దగ్గర అయితే పైసలు లేవే. నేనున్నగా తమ్మి, 2 దేపో. ఇక పట్టే. తమ్ముడు 2 దేపో. ఇంకో 2. ఏయ్ ఇంకో 2 తీసుకురాపో. చెప్పినా గానీ ఫస్ట్ నువ్వు తాగితే నేను తాగినట్టే అని. అంతేనా? బేబీ ఇంకా పడుకోలేదా? నైట్ 10 అవుతుంది. ఏం లేదు బేబీ, మా అన్న కొడుకు బాత్రూమ్ వస్తుందంటే బయట తీసుకొచ్చిన. వస్తున్నట్టుంది బేబీ, ఉరుకుతుండు. అర్జెంట్ అనుకుంటా బేబీ, బాత్రూమ్ పోతుండు. అబ్బా పిత్తినట్టుండు బేబీ, వాసన వస్తుంది. ఏయ్, నీ